హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. సో రీసెంట్గా అయితే ఒక ఫోన్ లాంచ్ అయింది. ఆ ఫోన్ ఏంటంటే IQ00Z9 టర్బో 5G ఫోన్ అయితే రీసెంట్గా లాంచ్ అయింది. ఇప్పుడు దాని ఫీచర్స్, దాని ప్రైస్ ఏందో మనం తెలుసుకుందాం. ముందుగా డిస్ప్లే వచ్చేసి 1.5K 144 హెచ్జెడ్ OLED డిస్ప్లేతో అయితే మనకు వస్తుంది. అలాగే దీని స్టోరేజ్ చూసుకున్నట్లయితే 32GB ర్యామ్, అలాగే 512GB రోమ్తో అయితే మనకు వస్తుంది. అలాగే స్నాప్డ్రాగన్ వచ్చేసి 8S Gen 3తో అయితే మనకు రన్ అవుతుంది. అలాగే కెమెరా విషయానికి వస్తే మనం కెమెరా చూసుకున్నట్లయితే డ్యూయల్ iOS రేర్ కెమెరాతో అయితే వస్తుంది మనకి. మిగతా ఫోన్లతో కంపారిజన్ చేసుకుంటే మెగాపిక్సెల్ కానీ ఏదైనా కూడా చాలా ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా చూసుకున్నట్లయితే చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే మెయిన్గా బ్యాటరీ విషయంకి వస్తే మనకి నార్మల్గా ఆండ్రాయిడ్ ఫోన్లు చూసుకున్నట్లయితే 5000 లేకపోతే 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. దీని బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీతో అయితే మనకు వస్తుంది. మిగతా ఫోన్తో కంపారిజన్ చేసుకుంటే ఈ ఫోన్లో బ్యాటరీ అయితే చాలా మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఈ ఫోన్ స్పెషాలిటీ ఏంటంటే 6K VC హీట్ డిస్పెన్షన్ యూనిట్తో అయితే వస్తుంది. అంటే మిగతా ఫోన్తో కంపారిజన్ చేసుకుంటే ఈ ఫోన్ హీట్ అవ్వడం కానీ ఇలాంటివి తక్కువ ఉంటుంది. మిగతా ఫోన్ ఎక్కువ వాడడం వల్ల కూడా హీట్ అవుతుంది కాబట్టి ఈ ఫోన్ హీట్ అవ్వదు అని మాత్రం తెలుస్తుంది మనకి. అలాగే మంచి అఫీషియల్ కలర్స్తో అయితే మనకు అవైలబుల్లో ఉంది. ఆ కలర్స్ కూడా డిఫరెంట్గా బ్లాక్ ఇలాంటివి కాకుండా డిఫరెంట్గా అఫీషియల్ కలర్స్తో అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే దీని ఫీచర్స్ కూడా చాలా మిగతా ఫోన్తో కంపారిజన్ చేసుకుంటే చాలా మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. మనం తెలుసుకున్నాం కదా. అలాగే ప్రైస్ వచ్చేసి మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకైనా లేకపోతే స్టూడెంట్స్కి అయినా గేమర్స్కి అయితే ఇది మంచి ఫోన్ అయితే మంచి ఫోన్ అని చెప్పొచ్చు. అలాగే ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళకైతే పండుగ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే గేమ్స్ ఆడే వారికి అయితే ఈ ఫోన్ అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాటరీ కెపాసిటీ కానీ లేకపోతే కెమెరా కెపాసిటీ కానీ ఫోన్ హీట్ అవ్వకుండా కానీ ఇలాంటివి బాగా స్పెషల్గా చాలా ఉన్నాయి కాబట్టి గేమ్స్ ఎవరైతే ఆడతారో వాళ్ళకి చాలా బెటర్ అని చెప్పొచ్చు. అలాగే దీని ప్రైస్ విషయానికి వస్తే మనము 19,600 మాత్రమే దీని ప్రైస్. ఇది ఈఎంఐలో కూడా అవైలబుల్ ఉంది. అలాగే క్రెడిట్ కార్డు కానీ ఎవరైనా నార్మల్గా క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా తక్కువ ఆఫర్స్లో కూడా ఉన్నాయి. దీని ప్రైస్ అయితే చాలా మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. ఎవరైతే గేమ్స్ ఆడేవాళ్ళు కానీ ఇలాంటి స్టూడెంట్స్కి మాత్రం ఇది మంచిగా పనిచేస్తుంది అని చెప్పొచ్చు. మరో టెక్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.